సుబ్రహ్మరెడ్డి గారు, మీరు ఫోన్ బాగా వాడతారా? మీకు బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద ఐడియా ఉందా? బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద దైవానికి సంబంధించి ఏదైనా ఉంటే అవి నేను లోడ్ చేసుకుంటాను. అంటే జూదం అంటారు కదా, జోదం అనేది నాకు సంబంధం. కుటుంబాన్ని ఎదగలోకి రావాలంటే జోదం ఆడాలి. జోదం అంటే ఏ జోదం అయినా అది కావచ్చు, ఏదైనా సరే జోదం అనేది కుటుంబాన్ని ఎదలకు లాక్కేవాళ్ళు జోదం చేసుకుంటారు. ఒక మంచి జీవితాన్ని పాడు చేసేది. వాడి జీవితం నాశనం చేసుకునేది, కుటుంబాన్ని కూడా నాశనం చేస్తారు వాళ్ళు. దానికే మన పెద్దోళ్ళు చెప్తారు, వెలది జూదము పానము వేట పలుకు పల్లదనంబు సొమ్ము నిష్ప్రయోజనము ఒమ్ము చేత ఆయన సప్త వ్యసనములు కాపురుష లక్షణములు అంటూ కరుణాకర పెమ్మయ్య సంగతి అని మన పెద్దోళ్ళు చెప్పుకున్నారు. ఆ వెలది అంటే స్త్రీ. స్త్రీ అంటే భార్య ప్రతి ఒక్కడికి ఉండాల్సిందే. కానీ ఊళ్ళో వాళ్ళందరూ నా భార్యలు అనుకునేవాడు పతనం అయిపోతారు. ఈ కాపురుష లక్షణాలు ప్రతి ఒక్కడికి ఉండాలి. వెలది తర్వాత జోదం. వెలది తర్వాత జోదం, జోదం తర్వాత పానం, తాగుబోతాను. అంటే ఎప్పుడు ఈ సప్త వ్యసనాలు ప్రతి ఒక్కడికి కూడా మనిషికి ఉండాలి. దేనికి కూడా వాడు బానిస కాకూడదు, దేనికి బానిస కాకూడదు. అందువల్ల ఏంటంటే కుటుంబాన్ని నాశనం చేసేదానికి ఉపయోగపడే ఈ సప్త వ్యసనాలలో ఉండేటువంటి ఈ జోదాన్ని పూర్తిగా మానుకోవాల్సిన అవసరం ఉంది.